ఫ్రెండ్స్ మనలో చాలామందికి పీఎఫ్ అనేది ఎలా అప్లై చేయాలో తెలీదనమాట. మనకి పీఎఫ్ అప్లై చేయడానికి 2 దారులైతే ఉన్నాయి. ఒకటి వెబ్‌సైట్‌లోకెళ్ళి మనం పీఎఫ్‌ని అప్లై చేసుకోవటం. రెండోది యుమాంగ్ అని గవర్నమెంట్ యాప్ అయితే ఉంది. ఈ యాప్‌లోకెళ్ళేసి మనమైతే పీఎఫ్ అనేది అప్లై చేసుకుంటాం అనమాట. కానీ ఈరోజు నేను వెబ్‌సైట్‌లో ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే 2025లో కొత్త రూల్స్ ఏమున్నాయో నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియో గనుక నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ముందుగా మీరు ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ సర్వీసెస్‌లో ఫర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి 2 ఆప్షన్ అయితే కనిపించిద్దనమాట. అక్కడ కింద మనకి రెండోది యూఎన్ అని చెప్పేసి అదర్ సర్వీసెస్ అని ఉంటదనమాట. మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఓపెన్ చేయంగానే ఇక్కడ మనకి యూఎన్ నెంబరు అలాగే పాస్వర్డ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. ఖచ్చితంగా మనం ఓపెన్ చేయాలి అంటే యూఎన్ నెంబరు అలాగే పాస్వర్డ్ 2 తెలిసి ఉంటేనే మనం ఇక్కడ సైన్ ఇన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. వన్స్ సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఒక ఓటీపీ అనేది ఖచ్చితంగా అడుగుద్ది అనమాట. మన ఆధార్ నెంబర్కి ఏ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉందో అది దానికి ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కొట్టంగానే మనకి ఇలా పోర్టల్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట. అక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ మనం క్లెయిమ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్లెయిమ్ అనే ఆప్షన్ నొక్కగానే మనకి ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా అయితే ఇక్కడ కనిపించేస్తాయి అనమాట. ఇక్కడ ఓన్లీ మనం బ్యాంక్ అకౌంట్ నెంబరు యాడ్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట. మీరు ఎస్ కొట్టండి. ఇక్కడ మనం ఓన్లీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కొట్టి ప్రొసీడ్ నొక్కగానే నెక్స్ట్ పేజ్కి అయితే మనం అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ మనకి మొత్తం మన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉంటే మనం ఏది క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నాము అలాగే మన దేని టైప్ అని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ కొంతమందికి ఇక్కడ ఎంత అమౌంట్ ఇక్కడ లేకపోతే మనం దేనివల్ల రీజన్ ఏంటి అని చెప్పేసి ఆప్షన్స్ అయితే వస్తాయి. కానీ కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఇది కూడా మీరు అయితే తెలుసుకోండి. మీరు ఎక్కువ కంపెనీస్లో చేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే వస్తాయి. ఫస్ట్ కంపెనీ కానీ సెకండ్ కంపెనీ కొంతమందికి అయితే రావట్లేదు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇచ్చేసి ఆటోమేటిక్గా ఓటీపీ కొట్టంగానే మన మొబైల్కి లింక్ అయి ఉన్న నెంబరు ఏదైతే ఉంటుందో దానికైతే ఓటీపీ వస్తుంది అనమాట. ఈ పీఎఫ్లో మనం అప్లై చేసేటప్పుడు ఓటీపీ అనేది ఖచ్చితంగా మనం ఎంటర్ చేస్తేనే ఈ పీఎఫ్ ప్రాసెస్ అనేది జరుగుద్ది అనమాట. మీరు డీటెయిల్స్ అనేవి క్లారిటీగా అయితే ఇవ్వండి. డీటెయిల్స్ క్లారిటీగా ఉంటేనే మన పీఎఫ్ అనేది ఫాస్ట్గా అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ అంటే 6 పిన్ ఓటీపీ ఖచ్చితంగా వస్తుంది అనమాట. మీరు 4 పిన్స్ కొంతమందికి తెలియకుండా 4 పిన్స్ కొట్టేసి ఇలా లాగిన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు అనమాట. 6 పిన్ ఖచ్చితంగా వస్తే కింద మీరు ఒకసారి అయితే చూడండి. మనం ఏ అమౌంట్ అనేది రీజన్ లేకుండానే సక్సెస్ఫుల్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడైతే మనకు వస్తుంది అనమాట. నేను ఇంకొకటి మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్లై చేసింది పీడిఎఫ్లో కూడా అయితే మనం వాడితే అక్కడైతే చూసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా నేను ఇంకొక పేజ్ అయితే చూపిస్తాను. దాంట్లో ఏంటి అంటే మనం ఏ రీజన్తో మనం విత్డ్రా చేస్తున్నాము అలాగే మనం ఎంత అమౌంట్ పే చేస్తున్నాము తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి కూడా అక్కడైతే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను 2 పేజెస్ మీకు చూపించాను. ఒకసారి రీజన్ కానీ లేకపోతే అమౌంట్ రానిది ఒకటి అలాగే వచ్చింది ఒకటి. సో కొంతమందికి అటు ఇటు ఉండొచ్చు. మీరు అప్లై చేసుకునేటప్పుడు చాలా సింపుల్గా కేర్ఫుల్గా అప్లై చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.